ఎంత అజ్ఞానంలో ఉన్నాం. దయచేసి ఈ పిచ్చి అభిషేకాలు మానుకోండి. ఆ గర్భగుడిలో అర్చకుడు మాత్రమే అభిషేకం చేస్తాడు, మనం చేయక్కర్లేదు. మనం చూస్తూ ఉంటే చాలు, దండం పెట్టుకుంటే చాలు, దండం పెట్టుకుంటే చాలు. పాలు లీటర్లు పట్టుకెళ్ళి పోసేస్తున్నారమ్మా. ఒట్టి పాలైనా హాని చేస్తాయి. ఈవేళ పాలా అండి, కెమికల్స్ ఎన్ని ఉన్నాయి వాటిలో, అవి పట్టుకెళ్ళి మీరు లింగం మీద పోసేస్తారా? శ్రీశైలంలో లింగం అండి, జ్యోతిర్లింగం అండి, మూడు అడుగులు ఉండే లింగం 3 అంగుళాలకు వచ్చిందని ఇవాళ మీరు చూసుకోండి. వెళ్ళి 3 అడుగులు ఉండేది 3 అంగుళాలకు వచ్చిందండి. భూమిలోకి వెళ్ళిపోయింది లింగం. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళలో తల తాకించడం, ఎలా పావేయడం, 3 సార్లు కొట్టుకోవడం, ఇంకా మొత్తం దాన్ని సబ్బెట్టి స్నానం చేయించేసేయడం శివలింగాన్ని. దానివల్ల ఏదో వచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మంగళసింగ్ కంటే మనం అజ్ఞానవంతులుగా ఉన్నాం. మంగళసింగ్ కంటే అజ్ఞానులుగా ఉన్నాం. ఆయన కనీసం ఈ ఆరాధన చేయకపోవడం వల్ల విగ్రహాలను కాపాడాడు. మనం విగ్రహాలని పాడు చేస్తున్నాం. మనం విగ్రహారాధన అంటే అర్థం విగ్రహం ద్వారా స్ఫూర్తి. ఇక్కడ వివేకానందుడు ఉన్నాడు, అక్కడ వివేకానందుడు ఉన్నాడు, నా వెనకాల ఇంతమంది వివేకానందులు ఉంటారా మీరు ఆలోచించండి. కానీ ఎక్కడ చూసినా ఆయన అనే భావన కలుగుతుందా లేదా?